తమ్ముళ్ళు జర జాగ్రత్త. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కష్టాలు తప్పవు. అనవసర విషయాల్లో వేలు పెడితే వేటు పడుద్ది అంటూ టీడీఎల్పీ మీటింగ్ లో సీనియర్లకి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. అలానే వచ్చామా, చాయ్ బిస్కెట్ తిన్నామా, ఎవరో మాట్లాడింది విన్నామా, ఏం చక్కా వెళ్ళిపోయామా అన్నట్టున్నా ఇబ్బందులు తప్పవంటూ ఇటు జూనియర్లకి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇంతకీ చంద్రబాబు క్లాస్ పీకడానికి కారణాలేంటి? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా అంటూ టీడీఎల్పీ మీటింగ్ లో సీరియస్ కామెంట్స్ చేశారు సీఎం చంద్రబాబు. అధికారం చూసుకొని హద్దులు దాటొద్దు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్నారు. మౌత్ కంట్రోల్ మరీ ముఖ్యం తమ్ముళ్ళు అంటూ కాస్త ఘాటుగానే చెప్పారు. అనవసర విషయాల జోలికి వెళ్లి ప్రజల్లో చులకనవద్దు, ఇటు విపక్షాలకు అవకాశం ఇవ్వొద్దన్నారు. సీరియస్ గా వర్క్ చేసి సిన్సియారిటీని నిరూపించుకోవాలని సూచించారు. ప్రభుత్వ విజన్ ను దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. అలాగే పార్టీని ఎవరు నిర్లక్ష్యం చేయొద్దన్న చంద్రబాబు పార్టీ పటిష్టం కోసం ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని నేతలకు చెప్పారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకు సూచనలతో కూడిన వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. వచ్చామా, కాసేపు లైవ్ టెలికాస్ట్ లో కనిపించామా, వెళ్లిపోయామా అన్నట్టు అస్సలుండొద్దన్నారు. ప్రజలిచ్చిన గొప్ప అవకాశాన్ని వాడుకుంటూ ప్రజాప్రతినిధిగా మీకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోవాలన్నారు. అవగాహన పెంచుకొని ముందుకు సాగాలన్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కాలంటే ఇప్పటి నుంచే పనితీరులో మార్పు రావాలన్నారు చంద్రబాబు. మళ్లీ సభకు రావాలని అనే భావనతో ఎమ్మెల్యేల పనితీరు ఉండాలని సూచనలు చేశారు. అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలకు సమన్వయం ఉండాలన్నారు. అందరూ కలిసి పనిచేస్తేనే అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామన్న ఆయన గ్రూప్ రాజకీయాలు వద్దే వద్దన్నారు. ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ మంచి బడ్జెట్ అందించామన్నారు సీఎం. వైసీపీ హయాంలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందన్నారు. బడ్జెట్ లో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చామన్న ఆయన బడ్జెట్ ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత నేతలదేనన్నారు. ఇటు టీడీఎల్పీ మీటింగ్ లోనే నామినేటెడ్ పోస్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. వచ్చే నెలాఖరులోగా నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామన్నారు. సాధికార కమిటీ సభ్యులకే నామినేటెడ్ పదవులని తెలిపారు. మార్కెట్ యార్డులు, దేవస్థానాలకు పేర్లు ఇవ్వాలన్న బాబు మహానాడులోపు పార్టీ పదవులు భర్తీ జరగాలన్నారు. మొత్తంగా టీడీఎల్పీ మీటింగ్ లో కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారు చంద్రబాబు. పనితీరును బట్టే పార్టీలో స్థానం ఉంటుందని నేతలకు స్పష్టం చేశారు.